పరిశుద్ధ గ్రంథంలో పౌలు భక్తుడు హెబ్రీ పత్రిక 12:2 ఒక మాట అంటాడు, ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంటే అవమానమును నిర్లక్ష్య పెట్టినాడు, లక్ష్య పెట్టలేదు. అవమానము, సిలువ అవమానం, సిలువ శాపగ్రస్తమైంది, సిలువ శిక్షారమైంది, నేరస్తుని చంపేదే సిలువ. అయితే అవమానకరమైనది. ఆ అవమానమును లక్ష్య పెట్టలేదు ప్రభువు, కానీ సిలువను సహించినాడు. సిలువను సహించినాడు. హీ టాలరేటెడ్ ఆల్ సఫరింగ్ ఆన్ ద క్రాస్. ఎంత ఓర్పు, ఎంత సహనం, ఎంత శాంతి. యోహాను సువార్త 14:27 ఒక మాట అంటాడు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్టు కాదు. నేను ఎప్పుడు ఆలోచించేదాన్ని, ఏంటి ఆయన శాంతి అంటే ఏంటి? వాట్ ఈస్ హిస్ పీస్? ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడంటే దాని అర్థం ఏంటి అన్నప్పుడు నాకు వెంటనే సిలువ దర్శనం కలిగేది. ఆ సిలువలో ఆకాశాన్ని భూమి మధ్యలో మండు టెండలో పటు బాధలు పడుతున్న ప్రభు శరీరం అంతా నలిగిపోతుంది, హింసిస్తున్నారు, రక్తమంతా గారిపోతుంది, కానీ ఆయన శాంతిని కోల్పోలేదు. అట్టి శాంతి కావాలని నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఎన్ని కష్టాలున్నా, ఎన్ని బాధలున్నా, ఎన్ని వితర్కాలున్నా, ఎంత పోరాటం ఉన్నా, ఎన్ని శరీర రుగ్మతలున్నా, విశ్వాసి తన శాంతిని కోల్పోకూడదు.